వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఓరి వీళ్ళ దుంప తెగ. సాధారణంగా పర్యాటక ప్రేమికులు ఏదైనా అందమైన ప్రదేశాలను చూడడానికో లేదంటే విశిష్టమైన వస్తువులను చూడడానికో యాత్రలు చేస్తుంటారు. ఇంకొందరు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తుంటారు. వీళ్ళు మాత్రం లైంగిక పర్యటనకు వెళ్లారు. అసలు మ్యాటర్ ఏంటి అంటే కొలంబియాలోని మెడెల్లిన్ విమానాశ్రయంలో ఇటీవల ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికా నుంచి వచ్చిన ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత సాధారణంగా జరుగుతున్న ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో నలుగురు ప్రయాణికుల ప్రవర్తన అధికారులకు అనుమానాస్పదంగా అనిపించింది. వారిని పక్కకు తీసుకువెళ్లి లగేజ్ పరీక్షించగా ఆశ్చర్యం కలిగించే విషయం బయటపడింది. అందులో ఒకరి బ్యాగ్లో మొత్తం 100 కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. ఈ పరిస్థితిని చూసిన అధికారులు ఆ నలుగురిని ఎందుకు కొలంబియాకు వచ్చారని, వారి లగేజ్లో ఉన్న కండోమ్ ప్యాకెట్ల ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. అయితే వారు ఇచ్చిన సమాధానాలు సంబంధం లేకుండా ఉండడంతో అనుమానం మరింత పెరిగింది. దీంతో ఆ నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు అందరూ అమెరికా పౌరులని తెలిసింది. లైంగిక పర్యాటకం లక్ష్యంగా వీరు కొలంబియాకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావించారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను పనామాకు, మరో వ్యక్తిని మియామీకి తిరిగి పంపినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద వస్తువులతో లేదంటే అనుచిత ఉద్దేశాలతో దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే వ్యక్తులను అధికారులు నిర్బంధిస్తున్నారు. 2024 నుండి ఇప్పటి వరకు మొత్తం 102 మందికి కొలంబియాలోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సంవత్సరం మాత్రమే సుమారు 70 మంది అనుమానిత లైంగిక పర్యాటకులను కొలంబియాలోకి రానివ్వలేదు. వీరిలో ఎక్కువ మంది అమెరికా పౌరులు కావడం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. అయితే ఈ ఘటన విమానాశ్రయ భద్రత ఎంత ముఖ్యమో అలాగే అనుమానాస్పద చర్యలను గుర్తించడంలో అధికారుల పాత్ర ఎంత కీలకమో మరోసారి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం అనేది దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక మార్పిడికి అనుసంధానకర్తగా పనిచేసే శక్తివంతమైన రంగం. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించడం కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక విద్య, అనుభవం, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడగల అవకాశాన్నిస్తుంది. పర్యాటకం ద్వారా మనుషులు వేరువేరు దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, వంటకాలు, జీవన శైలి, చరిత్రలు తెలుసుకుంటుంటారు. ఈ పరిచయం దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది. ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి పర్యాటకం ఎంతో సహాయపడుతుంది. ఆర్థిక రంగంలో కూడా పర్యాటకానికి ప్రత్యేక స్థానం ఉంది. పర్యాటకులను ఆకర్షించే దేశాలు విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తాయి. హోటళ్లు, రవాణా, ఆహార పరిశ్రమ, వినోదం, దుకాణాలు ఇలా అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. చాలా చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పర్యాటకంపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధాలు లేదా ఆరోగ్య సంక్షోభాలు వచ్చినా పర్యాటక రంగం దెబ్బతింటుంది. దీనివల్ల ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాల తగ్గుదల వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పర్యాటక రంగాన్ని నిలబెట్టేందుకు దేశాలు భద్రత, సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాయి. సాంకేతికత పర్యాటక రంగాన్ని మరింత సులభతరం చేసింది. ఆన్లైన్ బుకింగ్స్, డిజిటల్ మ్యాప్స్, గైడ్ యాప్స్, వర్చువల్ టూర్లు వంటి సేవలు ప్రపంచ పర్యాటకాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్లాయి. పర్యాటకులకు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారింది. మొత్తంగా ప్రపంచ పర్యాటకం మనుషుల్ని కలిపే వంతెనలా పనిచేస్తోంది. అది కేవలం దేశాలకు ఆదాయాన్ని తెచ్చే రంగం మాత్రమే కాదు, ప్రపంచ సమానత్వం, శాంతి, అనుసంధానం కోసం కూడా కీలకమైన సాధనం. ప్రపంచాన్ని చూడాలని, నేర్చుకోవాలని, అనుభవించాలని కోరుకునే ప్రతి ఒక్కరికి పర్యాటకం జీవితం మరింత సంతోషంగా మార్చే అనుభవం. అటువంటిది లైంగిక పర్యాటకం కూడా కొన్ని దేశాల్లో పెరిగిపోతుండగా కొలంబియాలో మాత్రం అటువంటిది జరగకుండా ఆపేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.